మరి అలాంటిది ఎంఎస్పి కూడా రైతులకు జీవించే హక్కులో అంతర్భాగంగానే చూడాలి. రైతు జీవించాలి అంటే తన పండించిన పంటకు కనీస ధర కూడా రానప్పుడు తనకు నష్టం జరుగుతుంది. నష్టం జరగటమే కాదు, చాలా సందర్భాలలో ఆత్మహత్యలకు కూడా దారితీస్తుంది. కాబట్టి ఎంఎస్పి అనేది రైతు యొక్క జీవించే హక్కులో అంతర్భాగంగా చూడాలి. అట్లా కనుక మనం చూస్తే మరి ఎంఎస్పి నిర్ణయం చేయటం కోసం కూడా ఒక చట్టం ఉంటే బాగుంటుంది అనే ఆలోచనలు ఇప్పుడిప్పుడు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో చూడాలి అలాంటి చట్టం ఏమైనా వస్తుందేమో అని. రెండవది, ఈ ఎంఎస్పి చట్టం చేయటం మాత్రమే కాదు, ఇప్పుడున్నట్టుగా 23 పంటలకి కాకుండా రైతు పండించిన అన్ని రకాల పంటలకి కూడా ఎంఎస్పి ఉంటే బాగుంటుందనే చర్చ జరుగుతుంది. రాబోయే రోజుల్లో అలాంటి మార్గం ఏమైనా రావచ్చు. ఇది ఒక పక్కన చర్చకు ఒక కోణమే. మరొక కోణం ఏంటంటే, ఎంఎస్పి అన్ని రకాల పంటలకు ఇచ్చినట్లయితే మార్కెట్లో ధరలు పెరుగుతాయి. కన్జ్యూమర్కు అంటే మనందరికీ ఏదైతే ఆహార వస్తువులు కన్జ్యూమ్ చేసుకుంటామో, మనం ప్రతి నెల కూరగాయలు కొనుక్కుంటాము, వడ్లు బియ్యం అన్నీ కొనుక్కుంటుంటాం. మరి వీటి రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎంఎస్పి అన్నిటికీ ఇవ్వడానికి వీలు పడదని ఇంకో వాదన జరుగుతుంది. ఏది ఏమైనా ఈ రోజున ఎంఎస్పికి సంబంధించిన చట్టం ఏదీ లేదు. ఎంఎస్పికి సంబంధించి అగ్రికల్చర్ ప్రైసెస్ కమిషను, కేబినెట్ నిర్ణయం తీసుకుంటుంది. ఫుడ్ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు జరుగుతుంది తప్ప ఇతరత్ర ఎలాంటి చట్టం లేదు. అలాంటి చట్టబద్ధత తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఇప్పుడు జరుగుతుంది.